అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు శ్రావణ మాసం అయితే ఉంది కదండి. ఈ శ్రావణ మాసంలో వెలిగించాల్సిన పిండి దీపం, అలానే ఐశ్వర్య దీపం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి వెలిగిస్తేనే మనకి లక్ష్మీ కటాక్షం అయితే 100కి 100% అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి నమ్మి నమ్మకంతో అది ఏంటి, ఎలా పెట్టాలన్న విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అలానే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం. శ్రావణ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల ఫలితం ఉంటుంది. మరి ఈ మాసంలో ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన దీపం ఐశ్వర్య దీపం, అలానే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపం పిండి దీపం. మీ పూజ గదిలో ఈ దీపాలు వెలిగించి ఏది కోరుకున్నా సరే వెంటనే తీరుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేర్చే పిండి దీపం ఎలా వెలిగించాలి, అలానే డబ్బుని ఆకర్షించే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో మీ పూజ గదిలో పిండి దీపం వెలిగించకపోతే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నట్టే. ఈ మాసంలో కనీసం ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించండి. అయితే శ్రావణ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు 7 పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే, కాస్త బియ్య పిండిని తీసుకుని అందులో కాస్త ఆవు నెయ్యి, అలానే ఆవు పాలు పోసి చపాతి ముద్దలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండితో ప్రమిదలను తయారు చేసి పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. స్వామివారికి ఇష్టమైన పిండి దీపానికి ఎంతో దైవశక్తి ఉంటుంది. ఈ విధంగా మీరు పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఇక పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాన్ని వెలిగించాలి. ఎంతో పవర్ఫుల్ అయిన పిండి దీపాన్ని నేరుగా నేలపైన అస్సలు పెట్టకూడదు. తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగిస్తేనే ఆ వెంకన్న అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు. ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగిస్తేనే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం కలుగుతుంది. ఆవు నెయ్యితోనే పిండి దీపం వెలిగించాలి. ఇక పూజ కథలో ఎప్పుడూ కూడా ఒక పిండి దీపాన్ని వెలిగించకూడదు. ఖచ్చితంగా 2 వెలిగించాలి. అయితే శనివారం చేసే పూజలో మాత్రం 7 పిండి దీపాలు వెలిగించాలి. దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్క దీపంలో 5 ఒత్తులను వేసి దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో పిండి దీపం వెలిగిస్తే 5 రకాల కోరికలు నెరవేరుతాయని, మీకు మీ కుటుంబానికి విపరీతమైన రాజయోగం సిద్ధిస్తుందని నమ్మకం. కాబట్టి ఈ మాసంలో పూజలు చేసేవాళ్ళు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణ ఆశీర్వాదాన్ని వెంటనే పొందండి. ఇక ఈ మాసంలో పిండి దీపాలు వెలిగించకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. శ్రావణ మాసంలో పిండి దీపాలు వెలిగిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని చెప్పుకోవచ్చు. మరి ఏ రోజున వెలిగించాలనే సందేహం పెట్టుకోకుండా ఈ శ్రావణ మాసంలో ఎప్పుడైనా పిండి దీపాలు వెలిగించి అపారమైన ఐశ్వర్యాన్ని పొందండి. ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన దీపం ఐశ్వర్య దీపం. మరి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు పైన దీపారాధన చేస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన రాళ్ల ఉప్పుతో ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా వెలిగించాల్సిన దీపం ఐశ్వర్య దీపం. మనలో చాలామంది ఎంత సంపాదించిన ఇంట్లో డబ్బు నిలవదు. అప్పుల సమస్యలు, అనవసరపు ఖర్చులు, ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. వ్యాపారంలో లాభాలు ఉండవు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. వీటన్నిటి సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసే రోజున లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి వారం రోజుల్లోనే మీకు మంచి మార్పు ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దీపం ఉప్పు దీపం అని కూడా అంటారు. ఇది శుక్రవారం మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి. కాబట్టి శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు ఖచ్చితంగా వెలిగించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఇక ఆ దీపాన్ని వెలిగించే ఆడవారు పొద్దున్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేసి పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి. అలానే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని ముస్తాబించండి. మీరు ఉపయోగించిన నగలను మాత్రం ఆవు పాలతో శుద్ధి చేసి ఆ నగలను అమ్మవారి పటానికి వేయవచ్చు.
ఇక లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని లక్ష్మీదేవి ఎదురుగా ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఈ దీపానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అంటే రాళ్ళుప్పు 1/4 కిలో, ఒక పెద్ద మట్టి ప్రమిద, అలానే 2 చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి పటం ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఈ ముగ్గు పైన ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకోండి, లేదా ఒక విస్తరాకును పెట్టుకోండి. 1/4 కిలో రాళ్ళుప్పును వేయడానికి సరిపడ ఒక పెద్ద ప్రమిదను తీసుకొని ఆ పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో 1/4 కిలో రాళ్ళ ఉప్పును పోయండి. ప్రమిదలో ఉప్పును పోసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మీ మనసులో అమ్మవారిని స్మరించుకోండి. అప్పుడు మాత్రమే అమ్మవారి పూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రమిదలో ఉప్పు పోసిన తర్వాత ఈ ఉప్పు పైన 2 చిన్న మట్టి ప్రమిదలను పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. చిన్న ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆవు నెయ్యిని పోసి 2 ఒత్తులతో దీపం వెలిగించాలి. అయితే ఐశ్వర్య దీపాన్ని వెలిగించేటప్పుడు మాత్రం అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు, అగరబత్తీలతో మాత్రమే వెలిగించాలి. దీన్నే ఐశ్వర్య దీపమని, అలానే ఉప్పు దీపమని అంటారు. మరి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకొని దీపానికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి, అలానే ఐశ్వర్య దీపానికి మంగళహారతిని సమర్పించాలి. ఎంతో శక్తివంతమైన ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తరువాత కనకదార స్తోత్రాన్ని చదవాలి. ఈ కనకదార స్తోత్రాన్ని చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని 11 సార్లు చదివి ఐశ్వర్య దీపానికి నమస్కారం చేసి 5 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజని పూర్తి చేసుకోవచ్చు. పూజ గదిలో వెలిగించిన ఉప్పు దీపాన్ని మరుసటి రోజు ఉదయం అంటే శనివారం నాడు మట్టి ప్రమిదలో ఉన్న ఉప్పుని తీసివేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి, లేదా నీటిలో కడిపి షింక్లో పారబోయండి. మట్టి ప్రమిదలను మాత్రం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పిండి దీపాన్ని, అలానే ఐశ్వర్య దీపాన్ని ఈ శ్రావణ మాసంలో వెలిగించి చూడండి. లక్ష్మీనారాయణల పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. సో ఇక విన్నారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.